గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మైసమ్మగూడలోని మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్స్ ఆడిటోరియంలో జరిగిన ఫ్యూచర్ శాస్త్ర 2K25 నేషనల్ లెవెల్ టెక్నికల్ సింపోజియం కార్యక్రమంలో మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పాల్గొనడం జరిగింది. అనంతరం విద్యార్థులు ఏర్పాటు చేసిన టెక్నికల్ స్టాల్స్ ను సందర్శించడం జరిగింది. వాళ్ళ ల్యాండ్ సేవ్ చేసి ఫెన్సింగ్ వేసి కాపాడుతూ ఎప్పటికప్పుడు ఆయనకి ఇన్ఫర్మేషన్ ముందే దానికి ఎప్పుడు మా ఇంట్లో డోర్ ఎట్లుంది మా ఫింగర్ ప్రింట్ నేను ఏం పెడితేనే డోర్ వస్తుంది. సేమ్ చెప్పాలి ప్రజెంటేషన్ In such a way that the knowledge we gain by participating is going to stay with us throughout. About our college, Mallari Engineering College for Women, autonomous institution, UGC, Government of India, established in 2008, approved by AICTE, New Delhi, and affiliated to JNTU Hyderabad, accredited by NAPO A+ grade, programs accredited by MBA, 4A rated by Careers 360 magazine, 4A+ rated in Top Engineering Colleges survey by Digital Learning magazine. Ranked among top 10 promising colleges for data science in India 2024 by Higher Education Review. Ranked 9 in top engineering colleges of eminence by JHRDC Engineering Survey 24. Ranked 13 in top emerging engineering colleges of super excellence by CM. అంటే మంచి బిల్లులనే పంపిస్తారా? సర్వీస్ వేరే వాళ్ళకి వెళ్తే అది ఎంత కమిషన్ ఇస్తుంది అని బయట పోతే తెలుస్తుంది. నేను కూడా ప్రపంచం అంతా తిరిగేసి వచ్చి నేను కూడా మామూలు మనిషిగా మీకు అందరికీ కూడా తెలుసు. కానీ ఈరోజు 3 యూనివర్సిటీలు ఇండియాలోనే ఓన్లీ మ్యాన్ మల్లారెడ్డి. మల్లారెడ్డి యూనివర్సిటీ నడుస్తుంది 5 years అంది ఇక్కడ. ఇంకొకటి మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ డిజిటల్ హెల్త్ క్లస్టర్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. అంటే 7 కాలేజీలు ఊరికే కొట్టకండి, చాలాసేపు కొట్టమని. అంటే ఇండియాలో ఫస్ట్ టైం అట్లా అలాంటి యూనివర్సిటీ రావడం. 7 కాలేజెస్ అంటే క్లస్టర్, డిజిటల్ హెల్త్ అంటే డిజిటల్ హెల్త్ ఫస్ట్ టైం ఇన్ ఇండియా. అలాంటి యూనివర్సిటీ మనం తీసుకొచ్చింది. సూర్యానంలో కానీ ఇక్కడ 2 మెడికల్, 2 డెంటల్, ఒక ఫార్మసీ, ఒక నర్సింగ్, ఒక ఇంజనీరింగ్. అంటే ఎంబీబీఎస్తో పాటు వేరేమే చదివించాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నర్సింగ్తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ప్రతి దానికి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI కంపల్సరీ. కాబట్టి దానితో పాటు నిన్నగాక మొన్న శివరాత్రి నాడు MRC అనేది ఫస్ట్ కాలేజ్, అది కూడా మల్లారెడ్డి MR యూనివర్సిటీ దీని కూడా అయిపోయింది. అంటే నేను మీకు ఎందుకు చెప్తానంటే, మనం ప్రయత్నం చేస్తే, మనం పని చేస్తూ పోతూ ఉంటే మనం ఎంత గొప్పలమైతామో మనకే తెలియదు. అసలు నేను కూడా కళలో కూడా ఊహించలేదు. నా బిజినెస్ ఏంటి, నా పని ఏంటి, నేను పాలవుతుంది పూలు అవుతుంది. ఈరోజు యూనివర్సిటీ ఏంటి, కాలేజ్ ఏంటి, బెస్ట్ కాలేజ్ ఇన్ ఉమెన్స్ ఇన్ ఇండియా. चला रहा मैडम वो इंडिया में बेस्ट कॉलेज है ह्यूमन ఆస్ట్రేలియా వచ్చింది నవంబర్ 11 to 19 అంతా విక్టోరియా యూనివర్సిటీ చూసిన పెద్ద పెద్ద యూనివర్సిటీలు 150 యూనివర్సిటీలు ప్రపంచం అంతా తిరిగింది. ప్రపంచం అంతా ఇప్పుడు తైవాన్, జపాన్, చైనా, కొరియా, అమెరికా, లండన్ ఇవన్నీ దేశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మంచి స్కిల్ టెక్నాలజీ తోటి ముందున్నది అడ్వాన్స్. మనకంటే వాళ్ళు ఎంత ముందున్నారు, 7 years 8 years ముందున్నారు. నేను అబ్జర్వ్ చేసింది. ఇప్పుడు తైవాన్ ఉంది, జపాన్ ఉంది. మనకంటే టెక్నాలజీ అడ్వాన్స్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర అయ్యే ఇప్పుడు డ్రైవర్ లేని కార్ కానీ రోబోలు కానీ పనిచేసేది. ఇప్పుడు హోటళ్ళలో కూడా రోబోనే క్లీన్ చేస్తుంది. కాఫీ కూడా రోబోనే అందిస్తుంది. నేను పోయి చూస్తే ప్రతిదీ కూడా రోబోనే, డ్రైవర్ లేకుండా కార్ నడుస్తుంది. ఎవరైనా బయటకు వస్తే ఎట్లా తెలుస్తుంది సన్సెట్ మనకు బిల్ అవుతుంది. ఇంకా 7-8 సంవత్సరాలు అవుతుంది. అంటే వాళ్ళు అడ్వాన్స్ ఉన్నట్టే కదా మనకంటే టెక్నాలజీలో. ప్రతిదీ కూడా ఏ సెల్ ఫోన్ అయినా ఏదైనా వాళ్ళ 8-9 ఏళ్ళ తర్వాత వాళ్ళ దగ్గరకు వస్తుంది. అయితే నా ఆలోచన ఏంటంటే మనమే అక్కడ చూసి అదే అడ్వాన్స్ 7-8 ఏళ్ళ తర్వాత వచ్చేది. ఇప్పుడు అక్కడ చూసి అదే మన పిల్లలకి ఎందుకు ట్రైనింగ్ ఇవ్వద్దు, ఆ రకంగా మన పిల్లలను మన టీచర్లు ఎందుకు ట్రైన్ చేయొద్దు, ఆ రకంగా మనం తయారు చేస్తున్నాం అనుకో. మనమే ప్రపంచంలో ఇప్పుడు ప్రపంచం అంతా దృష్టినే, ప్రపంచం అంతా యంగ్ ఇంజనీర్స్, యంగ్ డాక్టర్స్ అంతా షార్టేజ్ అంతా. నేను చెప్పిన దేశాలన్నీ కూడా 7 దేశాల్లో మొత్తం సీనియర్ సిటిజన్స్ అంతా ఓల్డ్ మ్యాన్స్. మీలాగా యంగ్ ఇంజనీర్స్ ఎక్కడ కూడా లేరు. అంతా ముసలోళ్ళు అయిపోయారు. కొత్తగా పిల్లలు పుట్టలేరు. ఎక్కడ ఛాన్స్ కూడా లేదు వాళ్ళకి. మొత్తం వాళ్ళు బాధపడుతున్నారు. 8 కోట్లు అంటే ఎంత నష్టపోతున్నారంటే, ఎంత బాధపడుతున్నారంటే కొత్త ఇంజనీర్స్ లేరు, కొత్త పిల్లలు లేరని అంత బాధపడుతున్నారు. కానీ అవకాశాలన్నీ, ఛాన్సులన్నీ మన భారతదేశానికి ఉన్నాయి, మన ఇండియాకు ఉన్నాయి, మన తెలంగాణకు ఉన్నాయి, మన హైదరాబాద్. ఇండియా బెస్ట్ ఐటీ సిటీ అంటే హైదరాబాద్, ఐటీ హబ్. మనం హైదరాబాద్లో ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఇంత బాగా నడిపించుకుంటున్నామంటే, ఇంత డిసిప్లిన్గా ఆ మేడం కూడా చాలా చూసింది, పెద్ద కంపెనీ నడిపిస్తుంది. కానీ ఇలాంటి మీలాగా మంచి ఇంగ్లీష్ తోటి, మంచి ప్రొనౌన్స్ తోటి, మంచి స్మార్ట్ తోటి, మంచిగా మాట్లాడడం, ధారాళంగా పర్ఫెక్ట్గా ఉండడం ప్రపంచంలో లేరు. ప్రపంచంలో షార్టేజ్ ఉంది 3 యువ ఇంజనీర్స్, టెక్నాలజీ, స్కిల్. ఈ 3 షార్టేజ్ ఉన్నాయి ప్రపంచంలో. ఆ 3 ఎవరి దగ్గర ఉంటే వాళ్ళే ప్రపంచాన్ని లీడ్ చేయగలుగుతారు. ఆ 3 ఉన్నది ఇప్పుడు మీ దగ్గర. ఆ ఛాన్స్ ఉన్నది మీకే. మీరు మామూలుగా లేదు, గోల్డెన్ ఛాన్స్. నేను ఇవన్నీ చూసి వచ్చి మొన్న జనవరి సంది మీ దగ్గర అంటే మేడం ఆల్రెడీ 10 ఏళ్ల సందే ల్యాప్టాప్ పెట్టింది, మీకు డ్రెస్ కోడ్ పెట్టింది, బ్లెజర్ పెట్టింది, సిస్టమ్గా డిసిప్లిన్ ఉంది. ఇక్కడ ఇప్పటిదాకా ఫెయిలియర్ లేదు. ప్రతి ఒక్కరికి 100% ప్లేస్మెంట్ వస్తుంది, పర్ఫెక్ట్ పోతుంది కాలేజ్. కానీ పక్క కాలేజీకి పోతలేవు, యూనివర్సిటీ వచ్చినా పోతలేదు. మొన్న
నేను ఆశ్చర్యపోయినంత చూసి ప్రతి ఒక్కరు స్టూడెంట్ ల్యాప్టాప్ కంపల్సరీ, ఫస్ట్ 1.5 అవర్ ట్రైనింగ్ కంపల్సరీ డైలీ. January 2nd ఇక్కడ ఇంప్లిమెంట్ చేసిన, మీరు కూడా అబ్జర్వ్ చేయండి. ఒక్క స్టూడెంట్ ఇక్కడ 30,000 మంది స్టూడెంట్స్ ఉంటారు, ఒక్క స్టూడెంట్ బయట కనిపిస్తున్నారు 9-10 నుంచి 3-4:30 దాకా లంచ్ టైం అని తప్ప వేరే ఇక్కడ స్టూడెంట్ కూడా డిస్టర్బ్ అయితే లేదు. క్యాంటీన్ కూడా ఎంత పర్ఫెక్ట్ నడుస్తుందంటే ఇండియాలో ఇప్పుడు ఈ సిస్టమ్ నడిపించేది ఎవరు లేదు. మధ్యాహ్నం తర్వాత పోతారు, కొత్త సినిమా వస్తే పోతారు, డుమ్మాలు కొడతారు, కాలేజీకి వచ్చే ఇంట్రెస్టే లేదు. పిల్లలను ఆ మాదిరిగా ఆ లైన్లో తీసుకొచ్చి పర్ఫెక్ట్గా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ల్యాప్టాప్ల మీద, మీకు ఒకటే చెప్తున్నా, ల్యాప్టాప్ లేనిది లైఫ్ లేదు. మీ లైఫ్ పార్ట్నరే ల్యాప్టాప్. ఇప్పుడు మీరు జీవితంలో సక్సెస్ కావాలంటే ల్యాప్టాప్ కంపల్సరీ. రోజు 6-7 గంటల ల్యాప్టాప్ మీరు ఉంటేనే మీకు మంచి జాబ్, పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో జాబులు వస్తాయి. మీకు 3 సంవత్సరానికి 3-4 లక్షల జాబ్ వచ్చేది ఎక్కడైనా వస్తుంది. అది లెక్క కాదు, పెద్ద ఇష్యూ కాదు. అది మీకు జాబ్ రావాలంటే 10 లక్షల నుంచి 20 లక్షలు రావాలి, అప్పుడే అది జాబ్. మీరు సక్సెస్ కావాలంటే ఆ జాబ్ కొట్టాలి, పెద్ద ఇష్యూ ఏమి కాదు. 1, 2, 3, 4కు ఎంత డిఫరెంట్ ఉంటుంది? ఫస్ట్ రన్నింగ్లో 1, 2, 3, 4కు డిఫరెంట్ ఎంత ఉంటుంది? 1కు సెకండ్కి ఎంత డిఫరెంట్ ఉంటుంది? ఒక పాదమే డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళు ఫస్ట్ వస్తారు, వాళ్ళు సెకండ్, థర్డ్ కూడా అంతే డిఫరెంట్ వస్తుంది. 3rd, 4th అంతే డిఫరెంట్ వస్తుంది. కానీ 4th వల్ల ప్రైజ్ రాదు, 3rd అదే ప్రైజ్. మనం ఎప్పుడు 1, 2, 3 కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది, కొద్దిగా పికప్ చేస్తే అయిపోయి, కొద్దిగా టేకప్ చేస్తే అయిపోయి. మీరు రోజు సెల్ ఫోన్ మీద ఉండకుండా ల్యాప్టాప్ మీద ఉండాలి. నేను అబ్జర్వ్ చేసి చెప్తున్నాను. టెక్నాలజీ స్కిల్ ఎట్లయితే ఉంది, మంచి స్మార్ట్ ఉన్నారు, టాలెంట్ ఉన్నారు, స్కిల్ ఉంది. మీకు ఇప్పుడు కావాల్సింది టెక్నాలజీ. మీరు ఆ టెక్నాలజీకి లీడర్ అయిపోతారు. టెక్నాలజీ రావాలంటే పాత క్వశ్చన్స్ బ్యాంక్ కానీ, ప్రాజెక్ట్స్ కానీ, ప్రతి ఒక్కటి మీరంతల మీరే. ఇప్పుడు ఏది మీరు ఎవరైనా టీచర్ కానీ, స్టూడెంట్ కానీ, నాకైతే ఏ పూర్తిగా తెలియదు. జనరల్గా విన్నది చూసింది చెప్తాను. మీకు ప్రతి మనిషి ఏ అయిపోవాలి. ఏంటంటే మొత్తం డాటా మీ దగ్గర అయిపోవాలి. మీ దగ్గర మొత్తం ఫీడింగ్ ఉండాలి, డాటా ఉండాలి. ఏంటి డాటా? మొన్న మెడికల్ వాళ్ళు మొత్తం తైవాన్ మొత్తం మెడికల్ డాటా అంతా తయారు చేసి పెట్టేసి, వాళ్ళు ఏం అడిగితే ఏ కేసు, ఏ ప్రాబ్లం, ఏ ఇష్యూ అయినా చెప్పేసి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు కూడా చెప్పిన, ఇప్పుడు నేనే ఉన్నా, నా ఏజ్, నా దగ్గర ఎన్ని రోగాలు ఉన్నాయి, షుగరు, బీపీ అని. నేను రోజు ఏమేమి టాబ్లెట్స్ వేసుకుంటున్నా, నేను ఏమేమి ఎక్సర్సైజ్ చేస్తున్నా, నా బాడీ ఏమేమి వీక్ ఉంది, నేను రోజు ఏమేమి ఫుడ్ తింటున్నా, ఇదంతా ఏకి చెప్తే ఏ చెప్పేస్తుంది. నేను ఎప్పుడు చనిపోతున్నాను, డేట్ కూడా ఇస్తుంది. ఎందుకంటే దానికి డాటా కావాలి, డాటా మీద ఇమ్మీడియట్గా చెప్పేస్తాను. ఒక మినిస్టర్ కానీ, సీఎం కానీ, ఎవరికైనా కానీ లెటర్ రాయాలంటే నువ్వు ఏదో పోతే రాసేస్తుంది కదా. ఎంపీ రిక్వెస్ట్ అని చెప్పేస్తే ఇట్లా ముఖ్యమంత్రికి రాయి, మినిస్టర్కి రాయమంటే ఇమ్మీడియట్గా రాసేస్తున్నాడు. ఇప్పుడు నీకు పనే లేదు. కానీ నువ్వు ప్రతి మనిషి, ప్రతి స్టూడెంట్ ఏ మాదిరి కావాలంటే నువ్వు రోజు ల్యాప్టాప్లో రోజు ట్రైనింగ్ కావాల్సిందే, రోజు అప్గ్రేడ్ కావాల్సిందే. నువ్వు ఒట్టి ఇంజనీరింగ్ సర్టిఫికెట్ 70%, 60%, 80%, 90% అయినా నువ్వు పాస్ అయ్యే సర్టిఫికెట్ బయటికి పోతే నీకు ఎప్పుడు అడగకూడదు. సర్టిఫికెట్ వాల్యూ లేదు. నీ దాని ఉన్న స్కిల్, టెక్నాలజీ ఉంటుంది, దానికే లేదు. దాంతో నీకు జాబ్, దాంతో వస్తుంది. ఇవన్నీ టెక్నాలజీ రావాలంటే నువ్వు రోజు లీనమైపో, రోజు అడ్వాన్స్ అయిపోవాలి. నాకు ఏది తెలియదు చెప్తూ ప్రపంచ దేశాలను తిరుగుతూనే అలవాటు అయితే పేపర్ చూస్తూ తెలుస్తుంది. చూడకపోతే ఎట్లా తెలుస్తుంది చెప్పు? మనం చదవకపోతే ఎట్లా తెలుస్తుంది? దాంట్లో డీప్గా ఇన్వాల్వ్మెంట్ కాకపోతే ఎట్లా తెలుస్తుంది మనం? కాబట్టి మీరు ఇప్పుడు మీకు వేరే పని కాదు. మీరు బెస్ట్ స్టూడెంట్స్, బెస్ట్ ఇంజనీర్స్, వరల్డ్ క్లాస్ ఇంజనీర్స్
ఇంకా రావాలంటే ఇంకో లెవెల్ పోవాలి, ఇంకా పెద్ద జాబ్ రావాలంటే ఇంకా లెవెల్ పోవాలి. మొన్న నేను బెంగళూరుకి వెళ్ళి 5 కంపెనీలు వచ్చినాయి, నాకు 3 యూనివర్సిటీలు వచ్చినాయి. మేము కూడా ఇక్కడ స్టార్ట్ చేస్తాం, ఫస్ట్ ఇయర్ నుంచి మేమే చెప్తామని వచ్చింది. వాళ్ళు ఏమంటున్నారు అసలు ఇంజనీరింగ్ 2 years, 3rd yearలో 3 వల్ల వాళ్ళకి ఇంటర్న్షిప్ వచ్చాయి, జాబ్ పోవాలి, మళ్ళీ నెక్స్ట్ లెవెల్ ప్లాన్ చేయాలి. 2 yearsలో కంప్లీట్ చేసి వాళ్ళ స్కిల్ కానీ టెక్నాలజీ కానీ సబ్జెక్ట్ కానీ ఇవన్నీ కూడా డే 1 నుంచి ఫస్ట్ ఇయర్లోనే ఆయన టైమింగ్ ఏం చెప్పుకుంటా అసలు ఫస్ట్ ఇయర్లోనే ఇంటర్న్షిప్ ఇప్పిస్తాను 50,000 రూపాయలు. బెంగళూరు ఆయన వచ్చి కూర్చున్నాడు ఈరోజు మన ఆఫీస్లో కూడా కూర్చున్నాడు. అసలు ఇంటికే వినిపిస్తాయి, ఆయనతో మాట్లాడిపిస్తాయి. ఫస్ట్ ఇయర్లో 7 to 8 క్లాస్ టైం 4 నెలల సబ్జెక్ట్ చెప్పేస్తాడు, పోతే టెక్నాలజీ కూడా చెప్పేస్తాడు, రోజు ల్యాప్టాప్ మీద ట్రైనింగ్. నువ్వు ఫస్ట్ ఇయర్లోనే ఇంటర్న్షిప్ వచ్చేస్తుంది, అంత సింప్లిఫై చేసేస్తున్నారు. ఎందుకంటే నీకు సబ్జెక్టు ఇప్పుడు నీకు ఎట్లయినా ఇంగ్లీష్ వస్తుంది, మళ్ళీ ఇంగ్లీష్ చదవాల్సింది. నీకు ఎట్లయినా ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ ఇవన్నీ కూడా సబ్జెక్టు ఇంటర్మీడియట్ చదివినావు, సిబిఎస్ఈ మంచి ఇవాళ క్లెవర్ స్టూడెంట్స్, టీచర్ కంటే కూడా స్టూడెంటే క్లెవర్ ఉన్నారు, నాకు తెలిసి అడ్వాన్స్ ఉన్నారు. వాళ్ళకి ఇంకా మళ్ళీ మనం ఏం చెప్తూ టైం పాస్ చేసేది. డైరెక్ట్ టెక్నాలజీ చెప్పండి, డైరెక్ట్ టెక్నాలజీ సబ్జెక్ట్ చెప్పండి, మ్యాథమెటిక్స్ చెప్పండి, దాని లైన్ అక్కడే ఒక నెక్స్ట్ డే అని చెప్తున్నది. పిల్లలకు గ్యారంటీ కావచ్చు. మనం ఇప్పుడు పాస్ అయినాక మన తన టెక్నాలజీ లేక మనం ట్రైన్ కాక ఇప్పుడు నీకు ల్యాప్టాపే నడిపేరాదు అంటే నీకు ఇంగ్లీష్ రానట్టే కదా. ల్యాప్టాపే ట్రైన్ కాకపోతే నువ్వు రేపు కంపెనీవాడు ల్యాప్టాప్ మీద నేను ప్రాజెక్ట్ చేయమంటాడు, ఒక సబ్జెక్ట్ చెప్తాడు, నువ్వు ఎట్లా చేస్తావు? దాని మీద ట్రైన్ కావాలి కదా. నువ్వు మా ఇంట్లో పెట్టి వచ్చి ఏదో కాలేజీ చెప్పన్నాడు చెప్పి వచ్చేసి కాదు. రోజు 7-8 గంటలు వాళ్ళు అడిగే క్వశ్చన్ బ్యాంక్ అవన్నీ కూడా రివైజ్ చేసుకుంటాం. రోజు మనం ఎక్సర్సైజ్ చేస్తే ఎట్లుంటుంది, ఒక రోజు చేస్తే ఎక్సర్సైజ్ వెయిట్ లిఫ్టింగ్ లేవాలంటే బలం అనిపిస్తుంది. వారం అయినాక జర చేతులు కూడా కూస్తాయి, నొప్పి అవుతుంది. కానీ ఒక నెల అయినాక ఎంత ఫ్రీ అయిపోతాం. ఇగో ఈ ల్యాప్టాప్ టెక్నాలజీ కూడా అంతే. రోజు మనం అన్నం ఎట్లా తింటామో ఫ్రెష్ ఎట్లా అవుతామో ల్యాప్టాప్లో టెక్నాలజీ రోజు బయట రోజు వాళ్ళు అడిగే ప్రశ్న మేడమే ఇంటర్వ్యూ తీసుకుంటుంది. ఆమె కంటే అడ్వాన్స్ ఉండాలి, ఆమె ఏం అడుగుతుందో ఆమె ప్రాజెక్ట్ చేసి చూపించాలి. టెక్నాలజీ దాంట్లో అడ్వాన్స్ ఉండాలి. మీరు అట్లా తర్వాత మీరు ఏదో టీచర్ చెప్పింది వింటాము, టీచర్ చెప్పింది చూస్తాం అనేది కాదు. టీచర్ కంటే క్లాస్ కంటే ఫస్ట్ ఇయర్ కంటే సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ కూడా అడ్వాన్స్ ఉండాలి. రోజు ప్రాక్టీస్ ఉండాలి. అది పెడితే నువ్వు బెస్ట్ ఇంజనీర్, టాప్ ఇంజనీర్, వరల్డ్ క్లాస్ ఇంజనీర్, ప్రపంచంలోనే నువ్వు లీడ్ చేయగలుగుతావు ప్రపంచం. నేను ఒక ఆర్డినరీ పర్సన్, నేను లీడ్ చేస్తానే ఎడ్యుకేషన్ 3 యూనివర్సిటీలు పెట్టి 50,000 మంది స్టూడెంట్స్ నాకు లేదు. టాప్ ఇండియాలో ఇప్పుడు నా పొజిషన్ తెలుసా? హైయెస్ట్ మెడికల్లో పీజీ సీట్లు నా దగ్గర, హైయెస్ట్ ఎంబీబీఎస్ సీట్లు నా దగ్గర, హైయెస్ట్ ఇంజనీరింగ్ సీట్లు నా దగ్గర. అంటే 3 రకాల లీడ్ చేస్తున్నా అంటే ఒక మనిషి 3